తోనే నేను మీ ముందుకు రావడం జరిగింది. ఏంటంటే ముందుగా ఇది అలాట్మెంట్ జరగడం జరిగింది. ఎవరికి అలాట్మెంట్ అంటే ట్రస్ట్కి అలాట్ అయ్యింది. ఈ ట్రస్ట్ అనేది ముద్రాజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనే దానికి అలాట్ చేయడం జరిగింది. ఇది కూడా నేను చెప్పడం కాదు, ఈ ట్రస్ట్ మనకు ఆర్టీఐ యాక్ట్లో చెప్పడం జరిగింది. అయితే ఈ ట్రస్ట్ కూడా ఎవరు పేరు మీద ఉంది, ఏముంది అనేసి నేను వివరాలు తీయాలనేసి దీన్ని కూడా ఆర్టీఐ యాక్ట్ కింద తీయడం జరిగితే, ముద్రాజ్ డెవలప్మెంట్ ట్రస్ట్ 40/2022లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దీని యొక్క అధ్యక్షులు గారు ప్రెసిడెంట్ అనేది బండ ప్రకాష్ ముద్రాజ్ గారు, ఏజ్ 67 అండి. అండ్ జనరల్ సెక్రటరీ ఎన్ నీలం రాములు ముదిరాజ్ గారు, ఏజ్ 71. అండ్ మన ట్రెజరర్ వచ్చేసి బి సత్తయ్య, ఏజ్ 60 years. ఇతని ముగ్గురు పేరు మీదనే ఈ ట్రస్ట్ రిజిస్టర్ అయి ఉన్నది. ఇందులో నేను క్లుప్తంగా వెళ్తే కొన్ని విషయాలు మీకు లైమ్ లైట్లకు తేవాలనుకుంటున్నాను. ఇందులో సింపుల్గా ఈ ట్రస్ట్ అనేది ఒక ఫ్లాట్ నంబర్ 506 లహరి పర్ల్స్ హైట్ సోమాజిగూడ అనే ఒక ఇండిపెండెంట్ ఒక ఫ్లాట్కి మాత్రము రిజిస్టర్ అయి ఉన్నది. దీంట్లో ముగ్గురు మాత్రమే యాక్టివ్ మెంబర్స్ లైఫ్ మెంబర్స్, వాళ్ళ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఈ మెంబర్స్ లాగా ఉండేటట్టు డిజైన్ చేయడం జరిగింది. దాంతోపాటు వీళ్ళు 22 మంది మాత్రమే తీసుకోగలుగుతారు అని ఇందులో ఉన్నది. 22 మంది అనేది 3 years ఉంటారు, తర్వాత ఉండదని చెప్పి కూడా డిజైన్ చేయడం జరిగింది. దీనికి బండ ప్రకాష్ ముదిరాజ్ గారు మేనేజింగ్ ట్రస్టీ అంటే చైర్మన్, లైఫ్ టైం వరకు తనే ఉండాలని కూడా క్లియర్గా ఎక్కడ చూడ అక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు ఈ ట్రస్టీలో ఈ జాగా తెలంగాణ ముద్రాజ్ మహాసభ 443/2014 వాళ్ళకు జాగా ఇవ్వాలి, వాళ్ళు నిర్వహించాలని చెప్పి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు వీళ్ళు తీసుకోవడం జరిగింది. మళ్ళీ ఇన్ని రోజులు అవుతున్నది, ఇంత తీసుకొని ఇంత సాధిద్దాం అనుకున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు, మళ్ళీ ఇంతవరకు ఒక ఇటుక కూడా వేయలేరు. ఇలా ఎక్కడైనా పాసిబుల్ అవుతుందండి? అందుకే మీ దృష్టికి తీసుకురావాలని తీసుకొచ్చాను. ఇది ఇలా అయితే కాదు. మళ్ళీ ఏం ఉద్దేశించి అంటే ఇప్పుడు ఈ 1,000 కోట్లు కూడా దీని అఫీషియల్ హెడ్ ఆఫీస్ కూడా ఇదే ఫ్లాట్కి ఉండాలంట. అంటే ఈ 1000 కోట్లు కూడా మెల్లమెల్లగా ఈ హెడ్ ఆఫీస్కి వెళ్ళిపోవాలనేసి ఆలోచనతోనా మళ్ళీ ఎందుకు మనం అందరం కలుస్తలేం, ఎందుకు అడుగుతలేం ఎందుకు? ఇప్పటికైనా మించింది లేదు. మీరందరూ ఎవరైతే మన జాతికి మేలు జరగాలనుకుంటున్నారో, ఈ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కావాలనుకుంటున్నారు, యావత్ ముద్రాజులందరికీ కూడా అన్ని సంఘాలకు చెప్తున్నా, అందరం కలిసికట్టుగా వెళ్ళి ఓ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని అందులో మనం ఈ ముగ్గురు కూడా పిలిచి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొచ్చి ఇమీడియట్గా మనం కన్స్ట్రక్షన్ యాక్టివిటీ అక్కడ చేసి మనం 40 అంతస్తుల బిల్డింగ్ కట్టి మన జాతికి మనం అంకితం చేయాలి. ఈ ట్రస్ట్ కాకుండా మళ్ళీ ఇంకో ట్రస్ట్ ఫామ్ చేసి మనం ఆ ట్రస్ట్లో ప్రతి జిల్లా నుంచి ఒక సంఘం ఉండేటట్టు చూసుకొని దాంట్లో మనం టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని మార్చి మనం చేస్తేనే మన జాతికి మేలు చేసడం అవుతాం. ఎందుకంటే నేను కొరివి కృష్ణస్వామి ముద్రాజ్ సేవా సమితి ద్వారా కూడా నేను రిప్రజెంటేషన్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. మమ్మల్ని కూడా ఈ ట్రస్ట్లో పెట్టుకోమని చెప్పి, అది కూడా నా దగ్గర అక్నాలజ్మెంట్ ఉంది. కానీ దాన్ని బేఖరాజ్ చేసిరు. ఆ గవర్నమెంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టుకొని ఏందండి మీరు అర్థం చేసుకోండి. అందరూ అబౌవ్ 60 పైన ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఆ బిల్డింగ్ మొత్తం కట్టేస్తారండి. మొత్తం బిల్డింగ్ కట్టేస్తారా? మళ్ళీ కట్టేస్తామని తీసుకొని 5 years అవుతుంది, ఒక ఇటుక కూడా వేయలేరు కదా. మీరు ఆలోచించాలి, ఇది ఎంత స్వార్థంతో చేసిన ట్రస్ట్ అండి. దయచేసి ఇప్పటికి మించింది ఏం లేదు. దీని వివరాలన్నీ కూడా ట్రస్ట్ కూడా ఉన్నది, నేను తీపిచ్చాను ఆర్టీ దగ్గర. నేను ఉత్తగా ఏం చెప్తలేను. ఇలా ఉన్నది. మీరు కూడా మరొకసారి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మీకు అన్ని కూడా చెప్తాను. వాళ్ళ దగ్గర కూడా డీటెయిల్స్ తీసుకొని మనం ఒక ట్రస్ట్ ఫామ్ చేసి మనం ఈ యాక్టివిటీస్ని ఇమీడియట్ టేక్ ఓవర్ చేయాలి. ఎవరు చేయాలనుకున్నా కూడా నాకు కొంచెం కాల్ చేసి చెప్తే మనం ఒక డేట్ డిసైడ్ చేసుకొని విల్ స్టార్ట్ అవర్ యాక్టివిటీ. జై ముద్రాజ్.